అలాగే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రధానమైన ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మంత్లీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. ఒకప్పుడు ఏంటంటే కాలేజెస్ ఎప్పుడో 3 monthsకో 6 monthsకో 1 year అయిపోయిన తర్వాత స్టూడెంట్కి పీటీఎం, పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ హాస్టల్లో చదివే పిల్లలకి అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ పెద్దగా ఉండేది కాదు అసలు. కానీ ఇప్పుడు మాత్రం గత 2-3 సంవత్సరాలుగా వచ్చిన చేంజ్ ఏంటి అంటే సో డెఫినెట్గా ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి. సో అసలు స్టూడెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాడు, మ్యాథ్స్లో ఎలా ఉంది, ఫిజిక్స్లో ఎలా ఉంది, కెమిస్ట్రీలో ఎలా ఉంది, బయాలజీ, జువాలజీ అన్నింటిలో కూడా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, సో మంత్ బై మంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, వీక్లీ ఎగ్జామ్స్ ఎలా ఉంది, క్యుములేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంది, సో ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్ ఎలా ఉంది, రివిజన్ ఎలా ఉంది, మ్యాథ్స్ ఏ ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నాడు, ఫిజిక్స్ ఏ ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ ఏ ఫ్యాకల్టీ, సో ఫ్యాకల్టీ ప్రొఫైల్ ఏంటి అంటే పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల పేరెంట్స్ ఇక్కడ ఏం లైక్ చేస్తున్నారంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతానికి చూస్తుంటే ఒక కాలేజ్ హాస్టల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ వేలల్లో స్టూడెంట్స్ ఉన్న క్యాంపస్ పేరెంట్స్ లైక్ చేయట్లేదు. సో క్యాంపస్ అంటే 300 స్టూడెంట్స్ 500 స్టూడెంట్స్ ఉంటే సో మా పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ ఎస్ఎల్ సీనియర్ లెక్చరర్స్ కానీ ఎక్కువ ఫోకస్ పెడతారు అనేటటువంటి ఒక కంక్లూజన్ కి పేరెంట్స్ వచ్చి మరి వేలల్లో ఉన్న క్యాంపస్ జోలికి వెళ్ళట్లేదు. సో ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తుంది. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పేరెంట్ కి ఆన్సరబుల్ అయ్యేటటువంటి మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే సిస్టమ్ ఉండాలి. సో అట్లాగే స్టూడెంట్ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేయగలిగే కాలేజ్ ఉండాలి, లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్స్ ని ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారని చెప్పొచ్చు.